morning, second year biology students. Today I will discuss about the topic respiratory products and their eliminations. మనకు తెలుగులో ఏంటంటే కనుక విసర్జక పదార్థాల విసర్జన అండి. విసర్జక పదార్థాల విసర్జన మనకి ఫస్ట్ యూనిట్లోకి వచ్చినప్పటికి డైజెస్ట్ సిస్టమ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్, సెకండ్ యూనిట్కి వచ్చేటప్పటికి ఏంటంటే సర్క్యులేటరీ సిస్టమ్, తర్వాత సెకండ్లోకి వచ్చినప్పటికి ఏంటంటే సెకండ్ యూనిట్లో మనకి సెకండ్ యూనిట్ ఏమవుతుందంటే కనుక బీ పార్ట్ అవుతుందండి. సెకండ్ యూనిట్ ఏ పార్ట్ ఉంటే మనకి ఏంటంటే కనుక సర్క్యులేటరీ సిస్టమ్ అవుతుంది. సెకండ్ యూనిట్లో బీ పార్ట్ అంటే ఏంటంటే కనుక ఎస్పిరేటరీ సిస్టమ్ అంటే ఎస్పిరేటరీ ప్రొడక్ట్స్ అండ్ ఎలిమినేషన్స్ అనమాట. అంటే విసర్జక పదార్థాల విసర్జన అంటే విసర్జక పదార్థాలు ఏ విధంగా విసర్జించబడుతుంటది అంటే కనుక నైట్రోజన్ బేసెస్ అంటే నైట్రోజన్ బేస్ తీసుకున్నటువంటి విసర్జక పదార్థాలు ఏ విధంగా రిమూవ్ అవుతాయన్నమాట. అంటే హ్యూమన్ బాడీలోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక నైట్రోజన్ బేస్ ఎలిమెంట్స్ అనేవి ఏమవుతుందంటే కనుక బయటికి రిమూవ్ అవుతాయి అన్నమాట. ఆ రిమూవ్ అవటాన్ని ఏమంటారంటే కనుక విడుదల చేయడాన్ని ఏమంటారంటే కనుక రిమూవ్ చేయడం ఏమంటారంటే అండి ఎలిమినేషన్స్ అంటారు. అంటే కనుక ఎస్పిరేటరీ సిస్టమ్ అంటారు. ఎస్పిరేటరీ సిస్టమ్ శరీరంలో ఏర్పడిన నత్రజని ఇతర వ్యర్థ పదార్థాలను బయటకు పంపడాన్ని విసర్జన అంటారు అనమాట. అంటే హ్యూమన్ బాడీలో ఉండేటువంటి ఎలిమెంట్స్ అన్ని ఏంటంటే కనుక నైట్రోజన్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఏమవుతుందంటే బయటకు రిమూవ్ అయిపోవడాన్ని ఏమంటారంటే కనుక ఎస్పిరేటరీ సిస్టమ్ అంటారు అనమాట. ఎస్పిరేటరీ సిస్టమ్ ఏంటంటే కనుక మనకి ఆల్రెడీ చెప్పాను, మనకి కార్డియేటర్ని బేస్ చేస్తే ఏమవుతుందంటే కనుక మనకి 5 ఆర్గన్స్ ఉంటాయి. కార్డియేటర్కి వచ్చినప్పటికి ఏంటంటే 5 ఉంటాయి అన్నమాట. 5 ఏంటంటే ఫిషెస్, యాంఫిబియన్స్, నెక్స్ట్ రెప్టీలియన్స్, ఏవ్స్ అండ్ మ్యామల్స్ అన్నమాట. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు అండ్ క్షీరతలు, ఈ 5 ఉంటాయి కదా. అంటే 5 ఉన్నటువంటి 5 ఆర్డర్లో ఉండేటువంటివి ఏమవుతుందంటే కనుక ఈ 5 కూడా ఏమవుతుందంటే కనుక నైట్రోజన్ బేస్ చేసినటువంటి విసర్జన జరుగుతుంది అనమాట. మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఏ విధంగా డైజెషన్ జరుగుతుందో, సర్క్యులేటరీ సిస్టమ్ ఏ విధంగా జరుగుతుందో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఎస్పిరేటరీ సిస్టమ్ అనమాట. అంటే తీసుకున్నటువంటి పదార్థాలు ఏంటంటే ఎలిమినేషన్ జరగనమాట. ఎలిమినేషన్ జరిగి అది ఏమవుతుందంటే కనుక బయటకు రిమూవ్ అయిపోతుంది. అలా రిమూవ్ అయిపోవడానికి ఏమంటారంటే కనుక ఎస్పిరేటరీ సిస్టమ్ అంటారు అనమాట. అంటే మన బాడీలో కంటే స్వెట్ ఏంటంటే బాడీ నుంచి ఏమవుతుందంటే కనుక రిమూవ్ అయిపోతుంది. అది అంటే యూరియా అన్నమాట. అంటే కనుక మనకి ఇక్కడ ఏంటంటే కనుక ఇక్కడ మనకు ఉన్నటువంటి టాపిక్ లో నైట్రోజన్ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నమాట. నత్రజని విసర్జకాలు ఓకేనండి. ఈ నత్రజని విసర్జకాలని దాన్ని బట్టి ఏంటంటే కనుక 5 చెప్పాలి, 5 నుంచి చెప్పాలి. ఇక్కడ 5 వచ్చినప్పటికి ఇక్కడ 5 మాడ్యూల్స్, ఇక్కడ 5 మాడ్యూల్స్ వచ్చినప్పటికి ఏముంటుందండి అమ్మా ఫిషెస్, తర్వాత యాంఫిబియన్స్, తర్వాత రెప్టిలియన్స్, నెక్స్ట్ ఏవ్స్ అండ్ మ్యామల్స్, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరకాలు. ఇక్కడ ఈ 5 కూడా ఏమవుతుందంటే కనుక నైట్రోజన్ అంటే నత్రజని విసర్జక పదార్థాలను ఏం చేస్తుందంటే కనుక బయటికి రిమూవ్ చేస్తుందన్నమాట. బయటకు రిమూవ్ చేస్తుంది. అసలు మనకి ఇచ్చినటువంటి టాపిక్లు ఏంటంటేనండి ఇక్కడ నైట్రోజన్ బేస్డ్ ప్రొడక్ట్స్ అన్నమాట. అంటే నైట్రోజన్ అంటే విసర్జక పదార్థాలు అనేది ఏమవుతుందంటే బయటికి రిమూవ్ అయిపోతుందన్నమాట. ఆ విధంగా రిమూవ్ అయిపోతాన్ని ఏమంటారంటే కనుక ఎస్పిరేటరీ సిస్టమ్ అని చెప్పాను కదా. ఇక్కడ ఎస్పిరేటరీ సిస్టమ్ వచ్చినప్పటికి ఏంటంటే దేర్ ఆర్ 3 టైప్స్. అంటే కనుక ఇక్కడ 5 వాటర్లో ఉండేటువంటివి 3 టైప్స్ లోకి మనకు వచ్చినప్పటికీ డివైడింగ్ అవుతుందన్నమాట. ఓకేనండి. దాన్ని బేస్ చేసుకుంటే నైట్రోజనస్ బేస్డ్ ప్రొడక్ట్స్ దేర్ ఆర్ ఇక్కడ ఎన్ని టైప్స్ గా చెప్పుకుంటాం మనం 3 టైప్స్ గా చెప్పుకోవచ్చు అన్నమాట. 3 టైప్స్ అంటే నైట్రోజన్ బేస్డ్ ప్రొడక్ట్ బేస్ ఆర్ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఏమవుతుందంటే కనుక అమోనోటెలిక్, తర్వాత యూరియోటెలిక్ అండ్ యూరికోటెలిక్. ఓకేనండి. ఫస్ట్ వన్ వచ్చినప్పటికి ఏంటంటే అమోనోటెలిక్, నెక్స్ట్ యూరియోటెలిక్, యూరికోటెలిక్. ఇక్కడ యూరియో అండ్ యూరికోటెలిక్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే అమోనియోటెలిక్ ఎనిమల్స్ అంటే కనుక ఓన్లీ అమోనియా ఏం చేస్తుంది అంటే కనుక విసర్జిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఓన్లీ అమోనియా ఏం చేస్తుంది అంటే కనుక ఎస్పిరేటర్ చేస్తుంది అనమాట. ఎస్పిరేటర్ చేసేటువంటి ఎనిమల్స్ ఏమంటారంటే కనుక అమోనోటెలిక్ ఎనిమల్స్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం ఏం చేయాలంటే కనుక వాటర్ లో ఉన్నటువంటి హైడ్రా అండ్ బోని ఫిషెస్. ఫిషెస్ లోకి వచ్చినప్పుడు దేర్ ఆర్ 2 టైప్స్, క్యాటల్ ఫిష్ అండ్ బోని ఫిషెస్. ఇక్కడికి ఏంటంటే కనుక ఏంటంటే అమోనియా
ఈ రెండు కూడా వాటర్ లో ఉంటాయి. ఈ 2 ఎనిమల్స్ కూడా వాటర్ లో ఉంటాయి. వాటర్ లో ఉండేటువంటి ఎనిమల్స్ దేని ప్రొడ్యూస్ చేస్తుందంట, దేని రిమూవ్ చేస్తుందంటే కనుక అమోనియా అనమాట. ఓకేనండి. ఇక్కడ అమోనియా ఏం చేస్తుందంటే కనుక ఎస్కలేటర్ చేస్తుంది కాబట్టి దీని ఏమంటారు, అమోనోటెరిక్ ఎనిమల్స్ అంటారన్నమాట. అంటే అమోనియాని విసర్జించేటటువంటి జంతువులు ఏమంటారంటే అమోనోటెరిక్ జంతువులు అంటారన్నమాట. అంటే ఓన్లీ అమోనియాని విసర్జించేటువంటి జంతువులు ఏమంటారంటే కనుక అమోనోటెరిక్ జంతువులు అంటారన్నమాట. ఎగ్జాంపుల్ గా మనం ఏం చూస్తామంటే హైడ్రా ఒకటి, అస్థి చేపలు. మనకి ఫస్ట్ ఇయర్ చదువుకున్నాం అస్థి చేపలు, మృదులాస్థి చేపలు అనమాట. అంటే అస్థి చేపలు నెక్స్ట్ హైడ్రా, ఈ రెండు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కనుక అమోనియాని విసర్జిస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ అమోనియా విసర్జిస్తారు కాబట్టి దీన్ని ఏమంటారంటే కనుక అమోనోటెరిక్ జంతువులు అంటారు. సెకండ్ వన్ వచ్చినప్పటికి యూరియోటెరిక్ జంతువులు. ఓకేనా. యూరియోటెరిక్ జంతువులు మనం ఇంగ్లీష్ ఏమంటామంటే యూరియోటెరిక్ ఎనిమల్స్ అనమాట. యూరియోటెరిక్ ఎనిమల్స్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఓన్లీ ఇవి ఇస్తున్నట్టు అమోనియా, ఓన్లీ అమోనియా ఏం చేస్తుందంటే కనుక స్ప్రెడ్ చేస్తున్నమాట. ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే కనుక యూరియోటెరిక్ ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే యూరియా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పటికి ఏమవుతుందంటే కనుక యూరిక్ యాసిడ్. ఓకేనండి. ఇంకా మనం అమోనియా చేయాలంటే కనుక అమోనియా ఏం చేస్తుంది, ఎక్సలెంట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే యూరియోటెరిక్ ఎనిమల్స్ ఏంటంటే కనుక ఓన్లీ దేని ఎక్సలెంట్ చేస్తుందంటే యూరియా అనమాట. అంటే యూరియాని విసర్జిస్తుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే కనుక యూరియోటెరిక్ ఎనిమల్స్ అంటారు. ఏమంటారమ్మా, యూరియోటెరిక్ ఎనిమల్స్ అనమాట. యూరియోటెరిక్ ఎనిమల్స్ ఏంటంటే కనుక క్యాటలైజ్డ్ స్పీషీస్ అండ్ యాంఫిబియన్స్ అండ్ మ్యామల్స్ అన్నమాట. మృదులాస్థి చేపలు, నెక్స్ట్ ఉభయచరాలు, క్షీరదాలు, ఈ మూడు కూడా ఏం చేస్తారంటే కనుక యూరియోటెరిక్ జంతువులు అంటారు అనమాట. అంటే ఏ పార్ట్ హ్యూమన్ అనమాట. హ్యూమన్ కూడా ఏం చేస్తాడంటే యూరియాని విసర్జించాడు అనమాట. యూరిన్ మానవుడు కూడా విసర్జించడం అంటే ఏంటి ఏమవుతుందంటే కనుక యూరియా అవుతుంది అనమాట. యూరిక్ యాసిడ్, యూరియా. ఓకేనమ్మా. మనకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక సెకండ్ అమౌంట్ వచ్చింది అనమాట. ఏంటి, యూరియోటెరిక్. మళ్ళీ ఒకసారి చెప్పింది యూరియోటెరిక్ అనమాట. అంటే యూరియాని విసర్జించేటువంటి జంతువులు ఏమంటారంటే కనుక యూరియోటెరిక్ జంతువులు అంటారు. మనకి ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఏమవుతుందంటే కనుక మృదులాస్థి చేపలు, ఉభయచరాలు, క్షీరదాలు. ఓకేనమ్మా. ఈ మూడు కూడా క్షీరదాలకు వచ్చినప్పటికి ఇంక్లూడ్ మనం కూడా వస్తాం, హ్యూమన్ కూడా వస్తాం అనమాట. అంటే మానవుడు కూడా ఏం చేస్తాడంటే కనుక యూరియాని విసర్జిస్తారు కాబట్టి ఇది వీటిని ఏ జంతువులు అంటారంటే యూరియోటెరిక్ జంతువులు అంటారు అనమాట. నెక్స్ట్ యూరికోటెరిక్. ఇక్కడ చూసారు దీని గురించి తేడా చూసారండి. ఇది యూరియోటెరిక్, ఇది యూరికోటెరిక్. యూరియో అంట. యూరిక్ యాసిడ్ థర్డ్ వన్ వచ్చినప్పటికి ఏంటంటే దే హ్యావ్ యూరిక్ యాసిడ్ ఎక్స్క్రీటరీ ఎనిమల్స్ అన్నమాట. అంటే ఇక్కడ యూరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఎక్స్క్రీటరీ చేస్తుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే కనుక యూరికోటెరిక్స్ ఎనిమల్స్. దే ఆర్ కాల్డ్ యూరికోటెరిక్స్ ఎనిమల్స్. మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే కనుక ఇన్సెక్ట్స్, రెప్టిలియన్స్ అండ్ బర్డ్స్, సరీసృపాలు, పక్షులు, తర్వాత కీటకాలు కూడా చెప్తారమ్మా. మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే కీటకాలు. ఓకేనా. ఎగ్జాంపుల్స్ యూరియోటెరిక్ జంతువులు అంటే కనుక ఓన్లీ యూరిక్ ఆమ్లాన్ని విసర్జించేటువంటి జంతువులు ఏమంటారంటే కనుక యూరికోటెరిక్ జంతువులు అంటారన్నమాట. ఎగ్జాంపుల్ కనుక కీటకాలు, సరీసృపాలు, పక్షులు. ఓకేనా. ఈ మూడు కూడా ఏంటంటే కనుక ఇక్కడ మీకు చెప్పినటువంటి 5 ఆర్డర్స్ లో ఉండేటువంటి ఎనిమల్స్ కూడా ఏం చేస్తారంటే కనుక అంటే ఎట్ట పైన ఉన్నా కానీ వాటర్ ఉన్న ప్రతి జీవి ఏం చేస్తారంటే కనుక నైట్రోజన్ వేస్ట్ అంతా ఏం చేయాలంటే రిమూవ్ చేయాలన్నమాట. మనకి ఏం చేస్తామంటే కనుక కిడ్నీస్ ఏం జరుగుతుంది అనమాట కనుక ఫిల్టరేషన్ జరుగుతుంది అనమాట. అంటే యూరిన్ ఫిల్టరేషన్ జరుగుతూ ఉంటుంటది. ఇక్కడికి వచ్చినప్పటికి ఏమవుతుందంటే కనుక అంటే మనకి అంటే వేస్ట్ మెటీరియల్ అంతా కనుక బయటకి ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఎలా జరుగుతుందని దాన్ని బట్టి ఏంటంటే అంటే ఉండేటువంటి ఎనిమల్స్ అంటే ఎక్కడ పైన ఉండొచ్చు, లేకపోతే వాటర్ లో ఉండొచ్చు, ఎక్కడ ఉన్నా సరే అటువంటి ఎనిమల్స్ ఏమవుతుందంటే కనుక యూరియాని ఏం చేస్తారంటే కనుక
యూరియాని విసర్జిస్తాయి కాబట్టి ఏమంటే యూరికోటెలిక్ ఎనిమల్స్ అనేసి అంటారు అనమాట. మనం ఒకసారి చెప్తున్నాం చూడండి. ఇది మనకి సెకండ్ యూనిట్ లో వచ్చిన హ్యూపోటమ్. సెకండ్ యూనిట్ లో మనకి వచ్చిన హ్యూపోటమ్ సర్క్యులేటరీ సిస్టమ్, కల్చర్ ఆఫ్ హార్ట్, వర్కింగ్ ఆఫ్ హార్ట్. థర్డ్ వచ్చినప్పటికి ఏంటంటే కనుక ఎస్క్రేటరీ సిస్టమ్ అంటే ఎస్క్రేటరీ ప్రొడక్ట్స్ అండ్ దెన్ ఎలిమినేషన్ అనమాట. విసర్జన పదార్థాలు వాటి విసర్జన అంటే విసర్జన పదార్థాలు ఉంటాయి కదా, ఆ విసర్జన ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని బట్టి చెప్తారన్నమాట. ఓకేనా. ఫస్ట్ వన్ nitrogen waste products. There are three types. Nitrogen based there are three. First one ఏంటంటే కనుక అమోనోటెలిక్ ఎనిమల్స్. అమోనోటెలిక్ there are అమోనోటెలిక్ ఎనిమల్స్ మాట. ఎక్స్క్రేటెడ్ నైట్రోజన్ వేస్ట్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ అమోనియా మాట. అంటే ఎక్స్క్రేటెడ్ ఇన్ వేస్ట్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ అమోనియా మాట. అమోనియా విసర్జిస్తుంది కాబట్టి ఏమంటారు అంటే అమోనోటెలిక్ ఎనిమల్స్. ఎగ్జాంపుల్ హైడ్రా, బోనీఫిష్. హైడ్రా అండ్ అస్థి చేపలు, హైడ్రా అండ్ బోనీఫిష్ ఏం చేస్తుంది, ఓన్లీ అమోనియానే ఫార్మ్ చేస్తుంది. ఎక్స్ట్రాక్టెడ్ ఫార్మ్ ఆర్ ఓన్లీ అమోనియా. నెక్స్ట్ వన్ యూరికోటెలిక్ ఎనిమల్స్. యూరికోటెలిక్ ఎనిమల్స్. యూరికోటెలిక్ ఎనిమల్స్ ఎక్స్క్రేటరీ నైట్రోజన్ వేస్ట్ ఫ్రమ్ ద ఆఫ్ యూరియా అంట. అంటే నైట్రోజన్ వేస్ట్ ఫ్రమ్ ఆఫ్ ద యూరియా అంటే యూరియాని ఎక్స్క్రేటర్ చేస్తుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే కనుక యూరికోటెలిక్ ఎనిమల్స్ అంటారన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటో చెప్తారంటే కనుక క్యాటలైజెస్ ఫిష్ అండ్ క్యాటల్ ఫిషెస్ అండ్ ఆంఫిబియన్స్ అండ్ మ్యామల్స్. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ యూరికోటెలిక్ ఎనిమల్స్. యూరిక్ extracted form of uric acid. Extracted form of uric acid. They are called uricoteric animals. First one insects, reptilians and birds. ఏంటమ్మా insects, reptilians and birds. ఇవన్నీ ఎగ్జాంపుల్ గా ఇవన్నీ ఎగ్జాంపుల్ గా అవుతాయి అన్నమాట. అంటే అమోనియాని బేస్ చేసుకుని ఏంటంటే నైట్రోజన్ బేస్ చేసుకుని ఫస్ట్ వన్ ఏంటంటే అమోనియా, నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఏంటంటే యూరియా, నెక్స్ట్ వన్ ఏంటంటే యూరిక్. అంటే అమోనియాని కూడా రిమూవ్ చేస్తుంది అంటే విసర్జిస్తుంది, ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ యూరియాని, నెక్స్ట్ యూరిక్ యాసిడ్ అనమాట. ఈ మూడు కూడా ఉండేటువంటి ఎనిమల్స్ ఏం చేస్తుంటే కనుక అవి ఎక్స్ట్రాక్టెడ్ గా జరుపుకుంటారు అనమాట. మీకు ఒకసారి చెప్తుంది చూడండి. ఇక్కడ తెలుగు మీడియం చూడండి అన్నమాట. నత్రజన విసర్జన పదార్థాలు వాటి విసర్జన గురించి రాయండి అంటారన్నమాట. అంటే నత్రజన విసర్జన పదార్థ విసర్జన 3 రకాలుగా జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే కనుక అమోనోటెలిక్ జంతువులు, యూరియోటెలిక్ జంతువులు, యూరికోటెలిక్ జంతువులు. అమోనియాని విసర్జించేటువంటి జంతువులు ఏమంటారంటే కనుక అమోనియోటెలిక్ జంతువులు అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక హైడ్రా, అస్థి చేపలు. ఓన్లీ అమోనియాని విసర్జిస్తాయి కాబట్టి దాన్ని ఏమంటారంటే కనుక అమోనియా జంతువులు అంటారు. నెక్స్ట్ అమోనోటెలిక్ జంతువులు. నెక్స్ట్ యూరికోటెలిక్ జంతువులు అంటే ఓన్లీ యూరియాని విసర్జిస్తారు కాబట్టి దాన్ని ఏమంటారంటే కనుక యూరికోటెలిక్ జంతువులు అంటారన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే మృదుల చేపలు, ఉభయచరాలు, క్షీరదాలు. ఓకేనండి. థర్డ్ వన్ వచ్చినప్పటికీ ఏంటంటే యూరికోటెలిక్ జంతువులు అనమాట. అంటే యూరిక్ యాసిడ్ అంటే యూరిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే కనుక విసర్జిస్తుంది కాబట్టి నైట్రోజన్ పేసినప్పుడు యూరిక్ యాసిడ్ అంటే యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే కనుక యూరికోటెలిక్ జంతువులు అంటారు. ఎగ్జాంపుల్ గా మనం ఏం చెప్పొచ్చు, కీటకాలు, సరీసృపాలు, పక్షులు. కీటకాలు, సరీసృపాలు, పక్షులు. మీకు ఎప్పుడైనా సరే ఏంటంటే కనుక కీటకాలు సరే మన పక్షికి ఎప్పుడైనా బాగా రెట్టేసింది అంటారు కదా, అది దాని యొక్క అంటే ఫీకల్ మ్యాటర్ అంటే యూరిక్ యాసిడ్ రెండు కలిసి ఒకసారి అది విసర్జిస్తుంది అనమాట. మిగతా అట్లకైతే కనుక ఏమవుతుంటారు అంటే హ్యూమన్కి వచ్చినప్పటికీ యూరిన్ ఫార్మేషన్ విధంగా జరుగుతుంది, ఫీకల్ మ్యాటర్ విధంగా ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ కొంచెం పక్షులకు వచ్చినప్పటికి ఏంటంటే యూరిక్ యాసిడ్ అండ్ ఫీకల్ మ్యాటర్ ఒకేసారి విసర్జించబడుతుంది, ఎక్స్ట్రాక్ట్ జరుగుతుంది. అప్పుడు అది కానీ మన బాడీ మీద పడింది అనుకోండి, కొద్దిగా బబ్బు వచ్చినట్టు అది తుడిచేసుకున్న తర్వాత కొద్దిగా లైట్ గా బబ్బు వచ్చినట్టు ఉంటుంది. ఎందుకుంటారంటే అందులో ఏముంటుందండి యూరిక్ యాసిడ్ అనమాట. అంటే యూరిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి అది ఏంటంటే కనుక కొంచెం స్కిన్ పైన గత్తు రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనండి. ఈ విధంగా ఏంటంటే కనుక నైట్రోజన్ బేస్ చేసుకుని ఏంటంటే కనుక నైట్రోజన్ బేస్ చేసుకుని వేస్ట్ ప్రొడక్ట్స్ అంటే 3 టైప్స్ జరుగుతుంది అనమాట. ఓకేనమ్మా. మనకి సెకండ్ యూనిట్ లోకి వచ్చినప్పటికి సెకండ్ యూనిట్ లో బి పార్ట్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే ఎక్స్ట్రాక్టివ్ ప్రొడక్ట్స్ అండ్ దేర్స్ అనమాట. ఎక్స్ట్రాక్టివ్ ప్రొడక్ట్స్ అండ్ దేర్ అంటే నత్రజన విసర్జన పదార్థాల గురించి రాయడానికి 3 రాయాలన్నమాట. బేసికల్ గా సింపుల్ అనమాట. అమోనోటెలిక్ జంతువులు, యూరికోటెలిక్ జంతువులు, యూరికోటెలిక్ జంతువులు అనమాట. ఇంగ్లీష్ కూడా సేమ్ అంతే. అమోనోటెలిక్ ఎనిమల్స్, యూరికోటెలిక్ ఎనిమల్స్ అండ్ యూరికోటెలిక్ ఎనిమల్స్. యూరోటెలిక్ అండ్ యూరికోటెలిక్. ఎగ్జాంపుల్ మనం చెప్తాం హైడ్రా అండ్ బోనీఫిషెస్. నెక్స్ట్ యూరికోటెలిక్ ఏం చెప్తామమ్మా, యూరోటెలిక్ కి క్యాటలిక్ ఫిషెస్ అండ్ ఆంఫిబియన్స్ అండ్ మ్యామల్స్. థర్డ్ కి యూరిక్
యూనికోటేనిక్ ఎనిమల్స్ కింద చెప్తే ఇన్సెక్ట్, రెప్టిలియన్స్ అండ్ బర్డ్స్ అన్నమాట. అంటే కీటకాలు, సరీసృపాలు, పక్షులు. ఈ మూడు కలిసి ఏమవుతుంది అంటే కనుక నైట్రోజన్ బేసిస్ అన్నమాట. అంటే నత్రజని విసర్జకాల వాటిని బేస్ చేసుకున్నట్టు 3 రకాలుగా జరుగుతుందని మనం చెప్పొచ్చు. ఓకేనండి. ఇది మనకి సెకండ్ యూనిట్ లో బి పార్ట్ లోకి వచ్చినప్పటికి ఫస్ట్ వన్ అవుతుందండి. ఓకేనండి. ఇది మీకు ఏమవుతుంది అంటే కనుక బి పార్ట్ కాబట్టి మీకు 4th 5th అవుతుంది అనమాట. సెకండ్ యూనిట్ లోకి వచ్చినప్పటికి ఏమవుతుంది, ఇది 4th 5th కింద అవుతుంది. ఓకేనమ్మా. యూనిట్ 2 లోకి వచ్చినప్పటికి పార్ట్ 5th పార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఫోర్త్ పార్ట్ వల్ల మనకి ఏమైందంటే కనుక మనకి సర్క్యులేటరీ సిస్టమ్ జరిగింది కానీ మనకి 5th పార్ట్ నుంచి అంటే ఎక్స్క్రిటరీ సిస్టమ్ వస్తుంది. అంటే సెకండ్ యూనిట్ లో కాబట్టి మనకి ఏ పార్ట్ అవుతుంది, 5th పార్ట్ అవుతుంది. ఓకేనమ్మా. ఇవి మీరు బోర్డు నుంచి చెప్పింది మీరు ఏం చేస్తారంటే రఫ్ నోట్ బుక్ పెట్టి అందులో ఏం చేస్తారంటే కనుక ఆ రఫ్ నోట్ బుక్ లో మీకు ఇవి చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకోండి. రఫ్ గా డయాగ్రామ్ వేస్తుంటే అవి కూడా చేసుకోండి. మీకు మెటీరియల్స్ ఇస్తారు కాబట్టి ఆ మెటీరియల్స్ అన్ని పెట్టుకున్నప్పుడు వాటిని వీటిని కంపేర్ చేసుకుంది కదా. ఓకేనండి. మీకు ఆల్రెడీ ఏంటంటే కనుక మెటీరియల్స్ వచ్చినవి మీరు మెటీరియల్ ఫీజు కాలేజీలో కడితే కనుక మీకు వాళ్ళు ఏం చేస్తారంటే మెటీరియల్ పాస్ చేస్తారు. ఆ మెటీరియల్ వచ్చిన తర్వాత మీరు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. వీలైన తొందరగా కట్టేసుకోండి. ఓకేనా. ఇది